నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన యోగా సాధన మొదలు పెట్టే ముందండి, చాలా మంది మీరు రకరకాల వినుంటారండి. కుండలిని యోగా అని కీచరి ముద్ర గురించి మీకు 3 days లో ఒక వర్క్ షాప్ లో నేర్పిస్తారని చాలా మంది చెప్తారండి. ఈ కుండలిని అంటే ఏంటి అంటే స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా మనము అవ్వటానికి చేసే యోగా ప్రాక్టీసెస్ ని నేనే కాదండి, ఇంకెవ్వరు చెప్పినా కూడా అస్సలు నమ్మకండి. అంటే నేను పిలిచి నేను మీకు ఆధ్యాత్మికంలో ఇవి చూపిస్తాను, మీరు ఇది ఫీల్ అవ్వండి, ఇలా చేయండి అంటే అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే ఆధ్యాత్మికం అన్నది ఎవరిదైనా సెల్ఫ్ గా మనం రియలైజ్ అయ్యేదండి. కాబట్టి తప్పకుండా ఇలాంటి వాటిల్లో అయితే అస్సలు పడకండి. దాని బదులు మనము ముందుగా యోగ సూత్రాల్లో వచ్చే యమాలు, నియమాలు అంటే మనము ఇతరులతో సోషల్గా ఎలా ఉండాలి, అలాగే పర్సనల్ డిసిప్లిన్ మనం ఎలా ఉండాలి అన్నవి, అలాగే కర్మ యోగా మంచి కర్మలు చేస్తూ ఒక గొప్ప హ్యూమన్ బీయింగ్ అవ్వండి. దాని తర్వాత ఈ ఆధ్యాత్మికం గురించి ఆలోచించండి. ఇవన్నీ చేయటం వల్ల ట్రూ ఎసెన్స్ ఆఫ్ యోగానైతే మనము ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ఒక పాజిటివ్ నోట్తో ఇవాళ మన యోగా సాధననైతే మొదలు పెట్టేద్దామండి. ముందుగా వార్మప్స్తో. ఇవాళ మన వార్మప్స్లో మనం ముందుగా చేసేది చూడండి, 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ హెడ్కి బిహైండ్ ప్లేస్ చేయండి. చేసిన తర్వాత చూడండి, ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తూ నేను కుడి మోకాలని పైకెత్తుతున్నాను. అలాగే కుడి చేతితో టచ్ చేయడానికి ట్రై చేయండి. టచ్ చేయకపోయినా పర్లేదండి, ఎంతైతే అంతే బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. తర్వాత వేరే వైపున కూడా చేద్దాము. మెల్లగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము స్పైన్ కి మంచి ట్విస్టింగ్ అయితే ఇద్దామని, దానికి 2 కాళ్ళని ఎంతైతే అంత వైడ్ గా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతులని కాళ్ళని ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ మెల్లగా ట్విస్ట్ అవుతూ కుడి చేతిని కింద ప్లేస్ చేస్తూ ఎడమ చేతిని పైకెత్తి పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి, ఇది మీకు సులువుగా ఉందనుకోండి, దీన్ని అడ్వాన్స్ చేయటానికి మనము ట్విస్ట్ అవుతూ ఆపోజిట్ కాళ్ళని హోల్డ్ చేసి పైన వైపున చూడండి. కలిసి మనం ఈ ప్రాక్టీస్ని చేద్దామని, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మూమెంట్ మనం నెక్ పైన వర్క్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ నెక్ని స్ట్రైట్గా ఉంచండి. శ్వాసని వదులుతూ మీ నెక్ని ట్విస్ట్ చేస్తూ కుడి వైపున చూడండి. ఇక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, దాన్ని ఫీల్ అవుతూ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా నెక్ ని రిలాక్స్ చేస్తూ మనం రెస్ట్ తీసుకోవచ్చు. 2 చేతులని ఆ తర్వాత లెగ్స్ ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మూమెంట్ మనం నెక్ పైన వర్క్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ నెక్ని స్ట్రైట్ గా ఉంచండి. శ్వాసని వదులుతూ మీ నెక్ ని ట్విస్ట్ చేస్తూ కుడి వైపున చూడండి. ఇక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, దాన్ని ఫీల్ అవుతూ చేయడానికి ట్రై చేయండి.
నెక్స్ట్ మనము షోల్డర్స్ మీద వర్క్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ పెద్ద పెద్ద సర్కిల్స్ ని గీయటానికి చూడండి. హ్యాండ్ ని ముందుగా పైకి, ఆ తర్వాత ఎంతైతే అంత స్ప్రెడ్ చేస్తూ పెద్ద పెద్ద సర్కిల్స్ ని గీయండి. అలాగే షోల్డర్ దగ్గర అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాము. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు విపరీత వీరభద్రాసన. దీన్ని రివర్స్ వారియర్ పోజ్ అని కూడా అంటారండి. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో, ఆ తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున వెళ్తున్నాను. ముందుగా మనము 2 కాళ్ళని దగ్గరగా ఉంచుతూ తాడాసనాలో నిల్చుంటామని. నిల్చున్న తర్వాత నేను నా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళాను. మీరు చూసినట్టయితే కుడి కాలు 90 డిగ్రీస్, అలాగే వెనకాలన్న కాలు 45 డిగ్రీస్ లోపల వైపున ప్లేస్ చేశాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చూడండి, ఎడమ చేతిని ఎడమ కాళ్ళ పైన పెట్టండి. అలాగే కుడి చేతిని బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ చిన్ముద్రలో ప్లేస్ చేయండి. శ్వాసని తీసుకుంటూ చేతిని మనము పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాళ్ళని బెండ్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి హ్యాండ్ ని, ఆ తర్వాత లెగ్ ని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి విపరీత వీరభద్రాసన. ఇక్కడ మనము బ్యాక్ బెండింగ్ చేయలేదండి, అలా అని ముందుకి బెండ్ అవ్వలేదు. లాటరల్ గా నేను స్ట్రెచ్ ఇచ్చాను కాబట్టి మీ స్ట్రెచ్ ని ఇక్కడ ఫీల్ అవుతూ, అలాగే థైస్ దగ్గర, హిప్ దగ్గర మన కంప్లీట్ లెగ్ ని అబ్జర్వ్ చేయండి. చాలా స్ట్రెంథెన్ చేస్తుంది, అలాగే స్టామినాని కూడా చాలా బాగా పెంచుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని, ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి విపరీత వీరభద్రాసన. ఈ ఆసనాలో మనము కాళ్ళలోనే కాదండి, గ్రాయిన్ దగ్గర మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. షోల్డర్స్ ఇంకా నెక్ కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే ఈ భాగంలో మనం స్ట్రెచ్ చేయటం వల్ల ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారని ఒక భాగంలో కాంట్రాక్షన్ అన్నది కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఈ బాడీ పార్ట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని కంటిన్యూ చేయండి. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన శిశు ఆసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఉత్థాన శిశు ఆసన చేయటానికి ముందుగా టేబుల్ పోస్చర్ లోకి వచ్చేయాలని. మనము
1 హ్యాండ్ డిస్టెన్స్ తర్వాత 1 పామ్ డిస్టెన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, మీ హ్యాండ్స్ ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నాయో రెండింటి మధ్యలో మీ ఛాతీని కింద డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయొచ్చు. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, కంఫర్టబుల్గా ఉంటే 2 చేతులతో మనం ఇలా బెండ్ చేస్తూ నమస్తే పొజిషన్ని పెట్టచ్చు. ఇది కష్టంగా ఉందనుకోండి, జస్ట్ మనము ఈ పోస్చర్లో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి హ్యాండ్స్ని మళ్ళీ బ్యాక్ పొజిషన్కి తీసుకొని రండి. ఇదండి ఉత్థాన శిశు ఆసన. ఈ ఆసన వల్ల మనకి అప్పర్ బ్యాక్ అంటే ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అయితే ఉండదండి. ఏ ఆసనాల్లో అయినా చాలా తక్కువ. కాకపోతే ఈ ఆసనాలో అప్పర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా బాగా పెరుగుతుంది. అలాగే మైండ్ని స్ట్రెస్ రిలీఫింగ్ ఆసన కూడా మీరు అనుకోవచ్చండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనను రుచి చేయండి. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోవచ్చు. ఇదండి ఉత్థాన శిశు ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత అధోముఖ శ్వానాసన. ముందుగా చూసిద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ అధోముఖ డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ లో మనము ట్విస్ట్ అవుతూ ఆసనాన్ని అయితే చేస్తాము. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము టేబుల్ పోస్చర్ లోకే రావాలండి. వన్స్ మనం ఈ పోస్చర్కి వచ్చిన తర్వాత లెగ్స్ ని స్ట్రెచ్ చేస్తూ చూడండి, సీట్ ని పైకి ఎత్తండి. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే నా 2 కాళ్ళ అరికాలని కింద మ్యాట్ పైన ఆనిస్తూ అలాగే ఛాతీని తొడల వైపున పుష్ చేస్తున్నానండి. ఇప్పుడు శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాసని వదులుతూ కుడి చేతితో ఎడమ కాళ్ళని హోల్డ్ చేస్తూ ట్విస్ట్ అయి పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో ఈసారి శ్వాసని వదులుతూ ఆపోజిట్ చేయితో ట్విస్ట్. తర్వాత మెల్లగా మోకాలని కింద డ్రాప్ చేస్తూ శిశు ఆసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి పరివృత అధోముఖ. ఇక్కడ మనము ఆపోజిట్ చేతితో ఆపోజిట్ కాళ్ళని హోల్డ్ చేస్తూ ట్విస్ట్ అయి పైన వైపున చూడటం కొంచెం కష్టమండి. అధోముఖానే కొంచెం కష్టంగా ఉంటుంది. హ్యాండ్స్ వీక్ గా ఉంటాయి, హ్యాండ్స్ షివర్ అవుతాయి. అందులో 1 హ్యాండ్ చేయగలుగుతున్నారంటే మీ స్టామినా, హ్యాండ్ స్ట్రెంత్ అన్నది చాలా బాగా ఉన్నట్టు. కాబట్టి ట్రై చేయండి ఒక చేతితో అధోముఖ చేయటానికి, లేదా మీరు అధోముఖాలో కూడా హోల్డ్ చేయొచ్చు. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ ముందుగా వజ్రాసన వచ్చి తర్వాత సుఖాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఇదండి పరివృత అధోముఖ శ్వానాసన. మనము ఆసన చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారని, కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో ఆమ్స్ట్రింగ్స్ కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే యాంకిల్స్, మన కాఫ్స్ కి, మన ఆమ్స్ట్రింగ్స్ కి, థైస్ కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ భాగంలో మనము పొట్టని లోపల వైపున కాన్షియస్గా కాకుండా అన్కాన్షియస్గానే పుల్ చేస్తామండి. కాబట్టి అబ్డామినల్ మజిల్స్ని టోన్ చేస్తుంది, అలాగే షోల్డర్స్ని స్ట్రెంగ్తన్ కూడా చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలు మనం కొన్ని ఫ్లెక్సిబిలిటీకి అలాగే స్ట్రెంగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇవాళ మన సాధనాన్ని మనము ఒక బ్రీతింగ్ టెక్నిక్తో ఏం చేద్దామండి. శ్వాసని ముక్కు ద్వారా తీసుకుంటూ శ్వాసని వదులుతూ మౌత్తో ఓ ఆకారం అంటే ఓ చేస్తూ స్లోగా శ్వాసని వదలటానికి ట్రై చేయండి. మనం కలిసి ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రిలాక్స్ అవుతూ రెండు చేతుల్ని కప్ షేప్ లో పెట్టి కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా మీ చేతులని చూస్తూ కళ్ళని తెరవండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది షుగర్ స్వీట్ ఎడిక్షన్ వాళ్ళు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. అంటే వాళ్ళకి తీపి తిననిది ఇంకేం తినాలని అనిపించదు. అలాంటి వాళ్ళకి మరియు షుగర్ వ్యాధితో ఉన్న వాళ్ళు షుగర్స్ ని ఎలా అవాయిడ్ చేయాలి అని ఆలోచించే వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ అండి. నేచర్ ఇచ్చిన 5 తీపి పదార్థాలని మనం వైట్ షుగర్ బదులు ఎలాంటివి యాడ్ చేసుకోవచ్చు డైలీ రొటీన్ లో చెప్తానండి. నోట్ డౌన్ చేసుకోండి. 5 థింగ్స్: బెల్లం, హనీ, అలాగే డేట్స్ అండి, అంజీర్, ఖజూర్, కిస్మిస్ కూడా వాడచ్చు. ఇలా మనకి తీపి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇవి మీరు డైలీ కన్జ్యూమ్ చేయటం వల్ల మన క్రేవింగ్ అన్నది తగ్గుతుంది. అలాగే షుగర్స్ ని మనము అవాయిడ్ చేయొచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుగుతాం.